రావు గారి ఆవేదన అంతా మీరు విన్నారు. ఆయన దాదాపు 17 ఏళ్ల నుంచి అక్కడ ఉన్నాము, పనిచేస్తున్నాము, ఈ వాదన కరెక్ట్ కాదు, ఇలా ప్రైవేటీకరణ చేయడం కరెక్ట్ కాదని మాట్లాడుతున్నారు అనంతలక్ష్మి గారు. మరేంటి దీనికి మీరేం ఆన్సర్ చేస్తారు? బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇలాంటివి జరుగుతున్నాయని మాట్లాడుతున్నారు. లక్ష కుటుంబాలు దీనిపైన ఆధారపడి ఉన్నాయంటున్నారు కదా. మరి కాదు మేడం, అక్కడ టెంట్ వేసాము. టెంట్ వేసిన టైంలోని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న హయాంలో టెంట్ వేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టెంట్ తీసేశారు. టెంట్ తీసేయడానికి గల కారణం ఏంటి అంటే, ప్రైవేటీకరణ చేస్తున్నాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి హయాంలో పోస్కొని సంతకాలు పెట్టారు కాబట్టి అప్పుడు వాళ్ళు టెంట్ వేశారు. కానీ ఇప్పుడు ఎటువంటి పోస్కోలుకో లేకపోతే అదానికో అంబానీకో మేము సంతకాలు చేయలేదు కాబట్టి ఆ టెంట్ తీసేసాం. అంటే ప్రైవేటీకరణకి మేము విరుద్ధం. మీరు ప్రైవేటీకరణకి విరుద్ధం కాదు కాబట్టి ఆ రోజు టెంట్ వేశారు. ఈ రోజు మేము ప్రైవేటీకరణకి చెయ్యట్లేదు కనుకనే ఆ టెంట్ తీసేసాం. ఎందుకంటే 14,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిందంటే లాభాల బాటలు పట్టడానికి, అంటే టెంట్ తీసేసాం. టెంట్ తీయడంలోని ఎటువంటి మైనస్ ఉందా చెప్పండి? ఇప్పుడు కేంద్రం ప్రైవేటీకరణకి ఒప్పుకుంది, చేస్తుంది. అనంతలక్ష్మి గారు సరే, ఇప్పుడు మీరు ఫైట్ చేయండి, కేంద్రంతో మీరు ఫైట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది అని అన్నారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఉంటే ఆనాడే ఆపేసి ఉంటే ఈరోజు ఎంతవరకు రాదు కదా సార్. ఆనాడు ఆపేసి ఉంటే పోస్కోకి ఎందుకు సంతకాలు పెట్టేశారు మీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు? ఆ రోజు మేం కేసులు పడ్డాం, మేం భూములు ఇచ్చాం, మాకు కార్డులు ఉన్నాయి. అది మీరు చెప్పగలరా? మీరు మీ భూమి ఎంత పోయింది స్టీల్ ప్లాంట్ లో చెప్పండి ఒకసారి. మాట్లాడండి విజయలక్ష్మి గారు, మీ దగ్గరికి వస్తాను నేను. 32 మంది త్యాగ పొలం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేస్తామా చెప్పండి ఒకసారి. అమృతరావు గారు అంతకన్నా దైవంగా పూజిస్తాం. మీకు గుర్తున్న మనుషులు కొంచెం తెలిసిన వాళ్ళు మాట్లాడతారు, తెలియని వాళ్ళు మాట్లాడతారు అన్నారు కదా. సరే అనంతలక్ష్మి గారు ఇచ్చారండి. ఇప్పుడు సొల్యూషన్ కావాలి. ఇప్పుడు ఆయన ప్రైవేటీకరణ చెయ్యొద్దు అని మాట్లాడుతున్నారు. మీరు కూడా దానికి మేము వ్యతిరేకము, ప్రైవేటీకరణ చెయ్యొద్దు అని అంటున్నారు. కేంద్రం దీనికి వ్యతిరేకం. ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్రం ప్రైవేటీకరణ చేస్తాము అని అంటుంది, ప్రైవేటీకరణ చేస్తామంటుంది. మరి మీరేంటి ఉప్పు మాట్లాడే సత్తా మా కూటమి ప్రభుత్వానికి ఉందని చెప్తున్నాం. అందుకే టెంట్ తీసేశారు రామచంద్ర గారు. సరే, ఇప్పుడేం చేస్తున్నారు? కార్మికుల్ని ఏ విధంగా లక్ష కుటుంబాలని ఆదుకుంటున్నారు? మీరేం చేయబోతున్నారు? కేంద్రంతో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో మీరేం చేయబోతున్నారు? దానికి సొల్యూషన్ చెప్పండి. మేము అడిగేది స్టీల్ ప్లాంట్ కావాలి. మేము అడిగేది నిర్ణయం తీసుకుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని 100% అమ్ముతామని నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఎంత తీసుకొని పార్లమెంట్ ప్రకటించమని మంత్రులందరూ కూడా అక్కడ మాట్లాడుతున్నారండి. మాట్లాడిన తర్వాత దానికి కావాల్సినటువంటి నిధులు కానీ గనులు కానీ తెచ్చే సత్తా మా కూటమి ప్రభుత్వానికి ఉందండి. ఉంది కాబట్టి ఆ 14 కోట్లు రిలీజ్ చేశాం. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు లాగా మేము ఢిల్లీ చుట్టూ తిరిగి డబ్బులు కాకుండా నిధులు కాకుండా లేవండి. రామచంద్రరావు గారు ఒకసారి ఆలోచన చెయ్యండి. మీరు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్రభుత్వంలో ఎన్ని నిధులు తెచ్చారు? చెప్పండి మాకు. మీరు ఎన్ని కోట్లు తెచ్చారు చెప్పండి. విజయలక్ష్మి గారు చెప్పండి, మీ ప్రభుత్వంలో ఉక్కు కార్మికుల కోసం మీరేం చేశారు? విజయలక్ష్మి గారు, రామచంద్ర గారు, ప్లీజ్ వెయిట్. విజయలక్ష్మి గారు మీరు